మనమందరం క్రైస్తవులము, కనీసం క్రైస్తవులం అని పిలువబడుతున్నాం కదా అట్లీస్ట్. అందుకని ఈరోజు క్రైస్తవం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడి ఈ భారం నా మనసులో పెట్టాడు మీకోసం. వాట్ ఇట్ మీన్స్ టు బి అ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంటే ఏంటి, ఎవరు, మీరు ఎలా అభివర్ణిస్తారు, లేక మీరు ఎలా నిర్వచిస్తారు ఒక క్రైస్తవుడిని, క్రైస్తవురాలని, లేక క్రైస్తవం అంటే మీరు ఏమని చెప్తారు? ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ పైన అంతా కూర్చున్నారు క్రైస్తవులు. సో అంచేత మీరు ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఆలోచించాల్సినటువంటి విషయం. నిజానికి కొత్త నిబంధనలో క్రైస్తవుడు, క్రైస్తవులు అన్న మాట చాలా తక్కువగా వాడారు. చాలా చాలా తక్కువగా మీకు కనపడుతుంది. నాట్ ఈవెన్ 10 times, నాట్ ఈవెన్ 5 times. కానీ క్రైస్తవుడికి బదులుగా, క్రైస్తవులకు బదులుగా వాడిన పదం ఏంటంటే శిష్యుడు, శిష్యులు. ఆ పదాన్ని కొత్త నిబంధనలో 121 సార్లు వాడారు. కొత్త నిబంధనలో 121 times. నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ 4 o'clockకి పడుకున్నాను. నేను లెక్కేసి పడుకున్నాను. 121 times. మీరు అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చదివితే యాంటియోక్ అనే ఒక సిటీలో, ఒక పట్టణంలో మొదటిసారి క్రీస్తు శిష్యులను క్రైస్తవులని లోకం పిలిచింది. బట్ కాలక్రమంలో ఈ 2000 సంవత్సరాలు గతించిన తర్వాత సంఘ చరిత్రలో, ముఖ్యంగా 21వ శతాబ్దంలో శిష్యుడు అనే మాట వాడడం మానేశాం. వాడడం మానేయడమే కాదు, మనకు ఇంకోటి కూడా జరిగింది. ఒక దుర్మార్గం, ఒక ఘోరం జరిగిపోయింది. దైవజనులకి శిష్యులు ఏర్పడ్డారు. ఎవరికి? మీలాంటి నాలాంటి దైవజనులకి శిష్యులు ఏర్పడ్డారు. యేసు శిష్యులు కనుమరుగైపోయారు. యేసు శిష్యులు లేరు. అందుకని మీరు క్రైస్తవం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే శిష్యరికం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. అపోస్తల కార్యాలు 11:26లో మాట మీరు తీసుకోగలిగితే, శిష్యులను మొదట అంతియొకయలో క్రైస్తవులు అని పిలిచారు. అంచేత ఈ రోజున మీ ముందుకి నేను వాట్ ఇట్ మీన్స్ టు బి అ క్రిస్టియన్, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రైస్తవులు అంటే ఎవరు అని చెప్పడానికి నేను ఈ పదాన్ని తీసుకుంటున్నాను. శిష్యుడు అంటే ఎవరు, శిష్యురాలు అంటే ఎవరు? Number 1, I want to make it clear throughout my sermon, when I use the word disciple or sishyudu, sishya, I mean the sishya of Jesus Christ. క్రీస్తు వారి శిష్యులు. నేను ఆ పదం వాడినా వాడకపోయినా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. దాని అంతరార్థం అదే. There is no other శిష్య in the Christendom. క్రైస్తవంలో వేరే శిష్యులు లేరు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా ఒక మాట చెప్పి వెళ్ళారు. చాలా గట్టి మాటలు చెప్పారు ఆయన. అందులో ఒకటేమిటంటే, మీరు గురువులని పిలువబడకండి అని చెప్పి వెళ్ళారు. మీరు గురువులని పిలువబడకండి. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఈరోజు చాలామంది దైవజనులు గురువుల్లా బిహేవ్ చేస్తున్నారు, గురువుల్లా ప్రవర్తిస్తున్నారు. వారి పక్కన శిష్యులే కాదు, బౌన్సర్లు కూడా ఉంటున్నారు. భజన పరులు ఉంటున్నారు, వందిమాగతులు ఉంటున్నారు, తందానాలు ఉంటున్నారు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు గురువులని పిలువబడకండి. ఎందుకంటే నేనొక్కడినే గురువును. గురు శిష్య పరంపర అనేక మతాల్లో ఉంది, అనేక సంస్కృతుల్లో ఉంది. ఉదాహరణకి ప్లాటో, సోక్రటీస్, వీళ్ళకి కూడా శిష్యులు ఉన్నారు.
చాలామంది కళాకారులకు శిష్యులు ఉన్నారు. మన దేశంలో గురు పరంపర విపరీతంగా ఉంది. అనేక మంది గురువులకు శిష్యులు ఉన్నారు. ఆదిశంకరాచార్యుడికి శిష్యులు ఉన్నారు. కానీ వాళ్ళ పరంపరకు, యేసుక్రీస్తు వారి శిష్య పరంపరకు తేడా ఏమిటంటే, వాళ్ళ పరంపరలో గురువు పోయాక పెద్ద శిష్యుడు గురువు అవుతాడు, సీనియర్ శిష్యుడు గురువు అవుతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఆయనకు శిష్యులు అవుతారు. కానీ ఇక్కడ గురు పరంపర లేదు, శిష్య పరంపర మాత్రమే ఉంది. ఇక్కడ క్రీస్తే గురువుగా ఉంటాడు. ఎందుకంటే ఆ గురువులు చచ్చిపోయారు, మళ్ళీ లేవలేదు. ఈ గురువు చనిపోయాడు, తన కోసం చనిపోలేదు, తన పాపాల నిమిత్తం చనిపోలేదు, మన కోసం చనిపోయాడు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు. మన పాపము నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:2 ప్రకారం. కనుక ఈ సజీవుడైన గురువుకి మరొక సక్సెసర్, వారసుడు గురువు లేడు. ఈవెన్ ద సో కాల్డ్ గురు ఈజ్ ఎ శిష్య టు క్రైస్ట్. గురువుగా పిలువబడుతున్న నాలాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తుకు శిష్యులుగా ఉండాల్సిందే. మీరు గురువులని పిలువబడకండి. ఐ ఆమ్ ది వన్ అండ్ ఓన్లీ గురు. గురువు గురించి నేను చాలా చెప్పగలను, కానీ ఇప్పుడు శిష్యుడు గురించి మన ప్రస్తుత సందేశం. శిష్యుడి దగ్గరికి వద్దాం. కాబట్టి ఇక్కడ శిష్యుడు ఎవరు అంటే, మీరు 1వ శతాబ్దంలో తీసుకున్నా, 21వ శతాబ్దంలో తీసుకున్నా, యాజ్ ఫార్ as Christianity is concerned, the శిష్య is a శిష్య ఆఫ్ క్రైస్ట్. మొదటి శతాబ్దంలోనైనా 21వ శతాబ్దంలోనైనా శిష్యుడంటే, శిష్యురాలంటే క్రీస్తు శిష్యుడు, క్రీస్తు శిష్యురాలు అని మీరు మనసులో ముద్ర వేసుకోవాలి ఈ సత్యాన్ని. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఎవరు శిష్యుడు మనం తెలుసుకున్నప్పుడు ఎవరు క్రైస్తవుడో మనం తెలుసుకోగలుగుతాం. ఎవరు శిష్యుడు అని మనం చూసినప్పుడు మనకి వాక్యంలో యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా, సంభాషణల్లో కూడా అనేకమైన విషయాలు, లక్షణాలు, అర్హతలు మనకి కనిపిస్తాయి. ఆ కనిపిస్తున్నటువంటి లక్షణాలని మనం చూద్దాం. నెంబర్ 1, the disciple of Christ trusts or puts his trust in his master. యేసుక్రీస్తు వారి శిష్యుడు, శిష్యురాలు తన గురువు గారి మీద విశ్వాసం ఉంచుతారు. తన గురువు గారిని నమ్ముకుంటారు. ఎవరా గురువు గారు? మీకు ఆల్రెడీ చెప్పాను, క్రీస్తు ఒక్కడే. క్రీస్తు శిష్యుడు, శిష్యురాలు మీరు అయితే తప్ప మీరు క్రైస్తవులు కాదు. బాప్తిస్మం తీసుకోవడానికి కానీ, బలలో చేయి వేయడానికి కానీ మీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు, మరి ఏ అర్హత లేదు. అక్కడ చేయి వేసేటప్పుడు అయోగ్యంగా చేయి వేయకూడదని రాయబడింది 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. నా యోగ్యత ఏంటనే ప్రశ్న వస్తుంది. అయోగ్యంగా చేయి వేయకూడదు అన్నప్పుడు ద ఇమీడియట్ క్వశ్చన్ ఈజ్, ద మోస్ట్ లాజికల్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ యోగ్యత? ద వర్దినెస్, ద క్వాలిఫికేషన్ టు షేర్ ద టేబుల్ ఆఫ్ క్రైస్ట్. సెయింట్ అగస్టిన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, సెయింట్ అగస్టిన్ బై ద వే క్రీస్తు శకం 4వ శతాబ్దానికి సంబంధించిన గొప్ప వేదాంతి, గొప్ప క్రైస్తవ తత్వవేత్త, గొప్ప భక్తుడు. సెయింట్ అగస్టిన్ ఏమన్నాడంటే, నాకు యోగ్యత లేదు అని గుర్తించడమే దేవుని సన్నిధిలో యోగ్యత అన్నాడు. దట్స్ ది యోగ్యత. నాట్ బికాజ్ ఐఎమ్ ఎ సీనియర్ మెంబర్ ఇన్ ద బ్యాప్టిస్ట్ చర్చ్, not because I am a committee member or a choir member. నాకు యోగ్యత లేదు. ఏంటి మరి నా యోగ్యత? నా యోగ్యత క్రీస్తు రక్తం ఒక్కటే.
సిలువ వేయబడిన క్రీస్తు నాకు యోగ్యతనిచ్చింది. ఆ సిలువ, ఎవరైతే ఆ సిలువను ఆశ్రయించారో, ఎవరైతే సిలువ వేయబడిన క్రీస్తు పాదాల దగ్గరికి చేరారో, ఎవరైతే ఆయనతో తమ పాపాన్ని ఒప్పుకొని ఒక అనుబంధం ఏర్పరచుకున్నారో వాళ్ళకు మాత్రమే యోగ్యత. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం, ట్రస్ట్, ఫెయిత్. శిష్యరికం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకసారి శిష్యుడు అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదట. నాగటి మీద చేయి వేయువాడు వెనుక తిరిగి చూడడు అంటున్నారు ప్రభు. ఆయన ఒక కర్షకుడి ఎగ్జాంపుల్, ఒక రైతు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆయన. ఒకసారి దున్నడం మొదలు పెడితే వెనక్కి తిరిగి చూడకూడదు. శిష్యరికం కూడా అంతే. యూజిన్ పీటర్సన్ అని ఒక థియాలజియన్, ఆయన ఈ మధ్య ద మెసేజ్ అనే బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. అది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలకి క్లోజ్గా ఉండడమే కాకుండా ద మోస్ట్ కాంటెంపరీ ఇంగ్లీష్ తోటి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అంటే అటుపక్క మూల భాషలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, మూలార్థాన్ని చెడగొట్టకుండా దాన్ని కాపాడుతూనే ఇటు లక్ష్య భాష దేంట్లోకైతే ట్రాన్స్లేట్ చేస్తున్నారో ఆ భాషలో ఉన్నటువంటి ఈ ఆధునిక ఇంగ్లీష్ భాష యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ అద్భుతంగా ఆయన ట్రాన్స్లేట్ చేశాడు బైబిల్ని. మీకు ఎక్కడైనా ఇంగ్లీష్ బైబిల్ చదువుకునే వాళ్ళు అలవాటు ఉంటే దయచేసి మీరు ఆ బైబిల్ కొనుక్కోండి. యూ విల్ ఎంజాయ్ దట్. యూజిన్ పీటర్సన్ శిష్యరికం గురించి ఒక పుస్తకం రాశాడు. యూజిన్ పీటర్సన్ ఏమన్నాడంటే, శిష్యరికం అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ ఒబీడియన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. నాగటి మీద చేయి వేయవాడు వెనుక తిరిగి చూడడు. ఒకసారి క్రీస్తుకి కమిట్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అది శిష్యరికం. దాన్ని ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు విశ్వాసం అన్నాడు. చూడండి, కొన్ని వచనాలు మీకు చదివి అదేమిటో నేను మీకు వర్ణిస్తాను. శిష్యురాలు క్రీస్తులో తమ నమ్మకాన్ని పెట్టుకుంటారు, విశ్వాసాన్ని పెట్టుకుంటారు. యోహాను యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. వాళ్ళ కమిట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ముందుకెళ్తే మనం గలిలయలో ఆయన కానాలో మొదటి సూచక క్రియ చేసిన తర్వాత యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అదే యోహాను సువార్తలో ఇంకా ముందుకు వెళ్తే 22వ వచనం, 2:22, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. శిష్యరికం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం ప్రభు గద్దిస్తున్నాడు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. శిష్యుడికి విశ్వాసం లేదనుకోండి, ప్రభు గద్దిస్తున్నాడు. ఎందుకంటే శిష్యుడికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే విశ్వాసం. ఇంకా చదువుతున్నాను మీకోసం. తోమాను కూడా ఆయన మందలించాడు. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడుము, చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ఎ మినిమం రిక్వైర్మెంట్ దట్ యూ షుడ్ ట్రస్ట్ హిమ్. ఏమిటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏంటి? మీకు తెల్ల కాగితం ఇచ్చి పెన్ ఇస్తే విశ్వాసం అంటే ఎన్ని పేజీలు రాయగలరు? విశ్వాసులు కదా. ఒకవేళ ఒక టావుకి 4 పేజీలు ఉంటాయి. టావు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకుంటా, కట్ షీట్లు వచ్చేసినాయి. కట్ షీట్కి 2 పేజీలు ఉంటాయి. 2 పేజీలు కూడా మీరు విశ్వాసం అంటే ఏంటో రాయలేకపోయారు అనుకోండి, సుత్తి కొట్టకుండా సూటిగా,
మీరు విశ్వాసులు కాదు. యు డోంట్ నో హూ యు ఆర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. యోహాను సువార్త 2 మీరు 23, 24 చదివితే, కానా వివాహంలో ఆయన సూచక క్రియ చేశాక ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. నా యెరూషలేముకి వెళ్ళాక ఆయన అనేక సూచక క్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. చేసినాక ఏం జరిగింది అంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు అద్భుతాలు వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నారు కదా మన వాళ్ళు. అద్భుతాలు, ప్రవచనాలు ఈరోజు అంత స్టైల్. ప్రవచనాలు చెప్పే ఆయన కూడా అదేంటో కానీ మన గురించి చెప్పట్లా. ప్రవచనాలు కారు గురించి, పువ్వు గురించి, ఫ్యాను గురించి చెప్తున్నాడు ప్రవచనాలు. ఆయన ఎవరు చెప్పమన్నారో మనకు తెలియదు. కారు గురించి, పువ్వు గురించి, ఫ్యాను గురించి. అంటే ఈయన రాజకీయ నాయకుడా లేక ఈయన దేవుడు పంపించిన నాయకుడా? ఈ ముసుగు మీరే తీసి చూసుకోవాలి. ఈ ఫ్యాన్ గురించి, కారు గురించి, పువ్వు గురించి మాట్లాడే ఆయన మీ వనస్థలిపురంలో కొన్ని ఎకరాల స్థలం కొని రేపు అక్కడ చర్చి పెట్టబోతున్నాడు. జాగ్రత్త, వెళ్ళిపోయారేమో. టేక్ కేర్. నా ట్విస్ట్ ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24లో ఆయన అనేక అద్భుతాలు చేశాడు, అనేకులు ఆయన్ని విశ్వసించారు. కానీ యేసు ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని అంగీకరించలా. దట్స్ ద ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ. మీరు చూసుకోండి కావాలంటే బైబిల్ తెరిచి. యు నో వై? అక్కడ రాయబడిన మాట అంటే, ఆయన హృదయములను ఎరిగినవాడు, ఎవడు మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. 24వ వచనం. ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు? బికాస్ ఫెయిత్ ఈజ్ నాట్ ఇమోషనల్. ఫెయిత్ ఈజ్ ఎ కమిట్మెంట్. కమిట్మెంట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇట్ ఈజ్ ఎ లాంగ్ కమిట్మెంట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. మన భక్తి గ్రాఫ్ ఎలా ఉంటుంది? మన కమిట్మెంట్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా వెళ్తుంటుంది. ఆదివారం ఇలా వెళ్తుంది కదా. అది కూడా ఆదివారం ఉదయం, సాయంత్రం కాదు. మళ్ళీ ఇలా వెళ్తుంటుంది, లెంట్లో పైకి వస్తుంది కదా. తర్వాత వెంట అయిపోతుంది ఆ భక్తి అంతా, బయటికి వెళ్ళిపోతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ తీసుకెళ్ళిపోయినట్టు. ద లెంట్, ఆఫ్టర్ లెంట్ యువర్ పిటీ విల్ బి వెంట్ అవుట్. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ తర్వాత 31వ తారీఖు రాత్రి వస్తుంది, డిసెంబర్. అప్పుడైతే లెంపలేసుకోవడాలు, ఏడుపులు, కన్నీళ్ళు, ప్రమాణాలు, బాసలు, ఒట్లు. జనవరి 10కి వచ్చేటప్పటికే 11వ తారీఖు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది. నా యేసు ప్రభు కోరుకుంటున్న విశ్వాసి వాడు కాదు. ఈ కమిట్మెంట్ ఎల్లప్పుడూ ఉండేది, అది రోజు రోజుకి పెరిగేది. విశ్వాసం అంటే ఆయన మీద ఆనుకుపోవడం. విశ్వాసం అంటే ఆయన తట్టే చూడడం. విశ్వాసం అంటే ఆయన్ని హత్తుకుపోవడం. విశ్వాసం అంటే ఆయన్నే గురిగా పెట్టుకోవడం. విశ్వాసం అంటే ఆయన తప్ప మరింకేది నాకు గొప్పది, ప్రధానమైంది కాకపోవడం. అది విశ్వాసం. అక్కడ స్టార్ట్ అవుతుంది శిష్యరికం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మీకుందా అలాంటి విశ్వాసం? ఎంతకాలమైంది మీరు క్రైస్తవులయ్యి? ఎంతకాలమైంది మీరు మారు మనస్సు పొంది? ఎంతకాలమైంది మీరు బాప్తిస్మం తీసుకొని? మీ భక్తి గ్రాఫ్, మీ విశ్వాసం గ్రాఫ్ ఎలా ఉంది? ఇందాక నేను చెప్పినట్టుందా? లేకపోతే ప్రగతి సాధిస్తోందా? 10 ఏళ్ల క్రిస్మస్కి ఇప్పటి మీ క్రిస్మస్కి భక్తి మారిందా?
10 ఏళ్ల మీ లెంట్కి ఇప్పటి మీ లెంట్కి భక్తి మారిందా? ఇన్ ఎ పాజిటివ్ సెన్స్ ప్రగతి సాధించిందా? ఇఫ్ నాట్, మీ శిష్యరికాన్ని ఆయన క్యాన్సిల్ చేస్తాడు. నేను శిష్యులం కాదు ఆయనకి. దట్స్ నెంబర్ 1. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి యంగ్స్టర్స్, పిన్నలు, పెద్దలు అందరూ, చర్చి పెద్దలు, చర్చిలో సామాన్యులు అందరూ కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ యువర్ ఫెయిత్? ఫెయిత్ అంటే ఏమని నేర్పించారంటే మనకి, ఇది జరిగిపోతుంది, నేను అడిగింది ఇచ్చేస్తాడు. నో, అది ఫెయిత్ కాదు. నేను అడిగింది అన్నీ ఇచ్చుకుంటా కూర్చుంటే ఆయన ప్రభు ఎలా అవుతాడు? నేను సేవకుడిని ఎలా అవుతాను? నేను ప్రభు అవుతాను. ప్రార్థన అంటే నాకు అది ఇచ్చే ప్రభు, నాకు ఇది ఇచ్చే ప్రభు అని చెప్పడం కాదు. నీకేది ఇష్టం ప్రభు అని అడిగి, నా చిత్తం కాదు నాయనా, నీ చిత్తం చేస్తాను అని గెత్సెమనిలో నేర్పించాడే మన ప్రభు. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే సబ్మిటింగ్ టు ద సోవరెన్ లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి సర్వాధికార ప్రభుత్వానికి తల వంచడం విశ్వాసం. నా మాటను నెగ్గించుకోవడం కాదు విశ్వాసం. ప్రార్థనలో నీకేమిష్టం, నీ చిత్తం ఏంటి, నేనేం చెయ్యాలి? నేను అడిగింది చేసి పెట్టేవాడు కాదు ఆయన. ఆయన అడిగింది నేను చేయాలి. నన్ను ఆయన వెంబడించడు, ఆయన్ని నేను వెంబడించాలి. నేను శిష్యుణ్ణి, ఆయన గురువు గారు. దట్స్ ఫెయిత్. అందుకనే ఫెయిత్ అంటే ఇందులో అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ వాట్ గాడ్ డస్, బట్ ఇట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఏం చేస్తాడు అన్నదాన్ని నమ్మేది కాదు విశ్వాసం. దేవుడు ఏమై ఉన్నాడు అని తెలుసుకొని ఆయన మీద ఆనుకుపోయేది విశ్వాసం. ఒకవేళ అబ్రహాం విశ్వాసం కూడా 21వ శతాబ్దం క్రైస్తవులు లాంటి విశ్వాసం అయితే ఆయన అసలు దేవుణ్ణి నమ్మగలిగేవాడు కాదు. ఎందుకంటే అబ్రహాముకి కానీ శారాకి కానీ బిడ్డలు పుట్టే యోగమే లేదు. ఆయన 25 ఏళ్ళప్పుడు పరిచయం అవ్వాలా ఈ దేవుడికి, 75 ఏళ్ళప్పుడు పరిచయం అయ్యాడు రిటైర్ అయిపోయిన తర్వాత. బట్ వాట్ మేడ్ అబ్రహాం టు ట్రస్ట్ గాడ్? ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, నాట్ వాట్ గాడ్ డస్ ఇన్ హిస్ లైఫ్. అప్పటికి ఈ దేవుడు అబ్రహాముకి పరిచయం లేదు. ఏదో చేసి పెట్టాడు, అబ్బా మొన్న చేశాడు కదా ఈరోజు కూడా చేస్తాడని నమ్మడానికి. అబ్రహాం దేన్ని నమ్మాడంటే దేవుని క్యారెక్టర్ని నమ్మాడు. దేవుడు ఏం చేశాడో నమ్మలా, దేవుడు ఎవరో నమ్మాడు. డూ యు నో యువర్ గాడ్? 24 గంటలు ఆయన సన్నిధికి వెళ్ళి నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు. వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు అద్భుతాల కోసం వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు అద్భుత కరుడి కోసం వచ్చిన వాళ్ళు కాదు. శిష్యుడు గురువు ఏమిస్తాడో తీసుకోడు, దానికోసం చూడు గురువు ఎవరో ఆయనలాగా అవ్వాలనుకుంటాడు. నేను వస్తాను ఆ పాయింట్కి తర్వాత. శిష్యుడికి గురువు ఇచ్చే గిఫ్ట్ కంటే గురువు ఇంపార్టెంట్. ఆ విశ్వాసం ఎంతమంది ఉంది ఈ సంఘంలో? నెంబర్ 2, శిష్యుడికి ఉండేటువంటి రెండవ అర్హత లక్షణం ఏమిటంటే ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ లవ్స్ హిజ్ మాస్టర్. నాట్ ఓన్లీ ట్రస్ట్ హిజ్ మాస్టర్ బట్ లవ్స్ హిజ్ మాస్టర్. తన గురువు గారి పైన నమ్మకం మాత్రమే ఉంచుకోడు, తన గురువు గారి పైన అతనికి వల్లమాలిన ప్రేమ. యేసుక్రీస్తు వారు ఇందాక మీరు చదివినటువంటి వాక్య భాగంలో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మీరు కలుపుకోవచ్చు బాయ్ ఫ్రెండ్ని, గర్ల్ ఫ్రెండ్ని, మీరు ఇంకా కలుపుకోవచ్చు చర్చిలో పదవిని, మీరు ఇంకా కలుపుకోవచ్చు కేసీఆర్ గారి క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా, క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా సరే,
ఇప్పుడు మీరు చదవచ్చు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈజ్ హీ ప్రమోటింగ్ హేట్రెడ్? ఈ క్రీస్తు ద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాడా? నో. మీరు ప్యారలల్గా ఇంకో ప్యాసేజ్ ఉంది, మత్తయి సువార్త 10:37 మీకోసం చదువుతున్నాను. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనను కుమారుడినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ఇక్కడ ద్వేషం అంటే అర్థం ఏంటంటే నాకంటే ఎక్కువగా ప్రేమించడం అని అర్థం అన్నమాట. ఎంతమందికి ఉంది ఈ అర్హత? కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించడం. మీరు అనొచ్చు, మా కన్న తల్లి కంటే ఎక్కువ ఎట్లా ప్రేమిస్తానంటే, నువ్వు ఎవరైనా అమ్మాయిని ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? మన ఎవరో పెట్టారు ఫేస్బుక్లో, కని పెంచి ఇన్ని లక్షలు తగలేసి చదివించి డాక్టర్ని చేసి ఇంజనీర్ని చేసిన తర్వాత ఎవడో ప్రేమలేఖ రాస్తే ఓ పూవిస్తే వాడితో వెళ్ళిపోవడం న్యాయమేనా అని ఆస్ట్రేలియా నుంచి పాపం ఒక తండ్రి వేదనగా రాశాడు. ఎంతమంది న్యాయం అంటారు అని పాపం ఫేస్బుక్లో పెట్టాడు. ఎవడో గొట్టంగాడి కోసమో, ఎవడో కోన్కిస్కా గాడి కోసమో మీ అమ్మని నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావే, ఏం క్రీస్తుని ప్రేమించలేవా అంతకు మించి? ఈజ్ హీ నాట్ వర్దియర్ దాన్, ఫార్ వర్దియర్ దాన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్, యువర్ లవర్? ఈయనండి శిష్యుడు అంటే. శిష్యుడు అంటే ఎవరంటే ఈ ప్రపంచంలో దేనికన్నా ఎవరికన్నా చివరికి తనకన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవాడే శిష్యుడు. అతడే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. నీకు ముందే చెప్పాను, శిష్యుడు ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవుడు, శిష్యురాలు ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవురాలు. కమాన్, చెక్ చేసుకోండి మీరు క్రైస్తవులా కాదా. మేబీ మీరు బ్యాప్టిస్టులు అయి ఉండొచ్చు, అందులో మీకు 100 మార్కులు పడవచ్చు. బట్ మీరు క్రైస్తవులు, శిష్యులు అన్నప్పుడు 100 మార్కులు పడతాయో లేదో మీరు చూసుకోండి. దట్స్ ఇంపార్టెంట్, బికాస్ ఎవ్రీ బ్యాప్టిస్ట్ కెనాట్ బి ఎ క్రిస్టియన్. దేవుణ్ణి ప్రేమించడం. నేను నా 20లో ఉన్నప్పుడు, ఎందుకంటే నేను నా 14వ ఏట మార్మన్స్ పొందాను. ఆ తర్వాత లోకంలో కలిసిపోయి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాను 20వ ఏట. మేబీ ఒక 6 or 7 years ఐ వాజ్ విత్ ద వరల్డ్. నేను నా 20వ ఏటలో ఉన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నన్ను ఎక్కువగా ప్రేమించాలంటాడేంటి దేవుడు? నన్ను మాత్రమే ప్రేమించాలంటాడేంటి దేవుడు? వాట్ ఎ గాడ్ హీ ఈజ్. ఈజ్ హీ ఎ సాడిస్ట్? మా అమ్మ కంటే ఎక్కువ ఈయన్ని ప్రేమించమంటాడేంటి? ఎవరైనా అసలు? అదిగాక పూర్ణతత్వంతో ప్రేమించమంటాడు. నా దగ్గర ఏం ఉంచుకోకూడదు అంటాడు. వాట్ ఈస్ దిస్ గాడ్? తల బాదుకున్నాను నేను. దెన్ గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. ఎందుకంటే హీఈస్ వర్ది. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ద్వితీయోపదేశకాండానికి మీరు వెళ్తే 6వ అధ్యాయానికి, మీరు 5వ వచనం అర్థం కావాలంటే 4వ వచనం మీకు ముందు అర్థం కావాలి. 4వ వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు అంటే నా ప్రజలారా వినండి, మీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా దేవుడు. అంటే అలాంటి దేవుడు మరొకడు లేడు. బికాజ్ ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ వన్. నీ ప్రేమ కూడా నాకు అద్వితీయంగానే ఇవ్వాలి. అమ్మ పోతే ఇంకొక అమ్మ దొరకచ్చు, నాన్న పోతే ఇంకో నాన్న దొరకచ్చు, కొడుకు పోతే ఇంకో కొడుకు దొరకచ్చు. ఇప్పుడు దత్తపుత్రులు, ఉత్తపుత్రులు రాజకీయాల్లో కూడా వచ్చేసారు. కానీ ఈ దేవుడు పోతే ఇంకో దేవుడు లేడు. ఈ దేవుడు ఎప్పటికీ పోడు. ద వన్ అండ్ ఓన్లీ. అట్లాంటి దేవుడిని మనం పూజిస్తున్నాం, సేవిస్తున్నాం. హీస్ ఎక్స్క్లూజివ్. Therefore my love towards this God must be exclusive. ఈయన అద్వితీయుడు కాబట్టి ఈయన పట్ల నా ప్రేమ కూడా, నా భక్తి కూడా అద్వితీయంగా ఉండాలి. అప్పుడే నేను శిష్యుని అనిపించుకుంటాను.
మీకుందా అలాంటి ప్రేమ? ఈ ప్రభు పట్ల అలాంటి ప్రేమ మీకుందా? ఓన్లీ దెన్ యు ఆర్ ఏ క్రిస్టియన్. ఓన్లీ దెన్ యు ఆర్ ఏ డిసైపుల్. హి ఈజ్ వర్ది. ఆయన అర్హుడు, ఆయన మాత్రమే అర్హుడు అని తెలిసిన తర్వాత కూడా మనం పాపం చేస్తే మన కోసం వచ్చి తన సమస్తాన్ని మనకి ఇచ్చి వేసుకున్నవాడు. అండ్ నౌ హీ ఈస్ డబుల్ వర్ది టు రిసీవ్ మై అట్మోస్ట్ వర్షిప్ అండ్ డివోషన్, ద హైయెస్ట్ లవ్ అండ్ ఆనర్. ఈరోజు మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మనం అలాంటి శిష్యులమా కాదా? నెంబర్ 3, ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ నాట్ ఓన్లీ ట్రస్ట్ హిమ్, నాట్ ఓన్లీ లవ్స్ హిమ్ లైక్ ఎనీథింగ్, బట్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఒబేస్ హిజ్ మాస్టర్స్ వర్డ్. నిజమైన శిష్యుడు తన గురువు గారి మాట జవదాటడు, ఆయన గీసిన గీత దాటడు. తన గురువు గారు తనకు చెప్పిందే అతనికి ఆమెకు వేదం. దానికి మించినటువంటి ఆజ్ఞ లేదు, ప్రమాణం లేదు. మీకోసం చదువుతున్నాను, యోహాను సువార్త 14:24-21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఈయన్ని అత్యధికంగా, అత్యున్నతంగా, అద్వితీయంగా ప్రేమించాలని చూసాం. దానికి గుర్తేంటో తెలుసా? ఆయన మాట వింటాం. నా ఆజ్ఞలను అంగీకరించి యాక్సెప్ట్ చేసి వాటిని పాటించేవాడు, ప్రాక్టీస్ చేసేవాడు, దానికి విధేయత చూపేవాడు నన్ను ప్రేమించేవాడు. నీ ఒబీడియన్స్ ఈజ్ ద లిట్మస్ టెస్ట్, ఈజ్ అన్ యాసిడ్ టెస్ట్ ఫర్ యువర్ లవ్ ఫర్ గాడ్. మీరు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నారు అన్నదానికి అగ్ని పరీక్ష ఏమిటంటే మీరు ఆయనకి ఎంత విధేయత చూపిస్తున్నారు అన్నది. నాకు తెలిసి ఈ కాంగ్రిగేషన్లో పైనుంచి కింద దాకా తీసుకుంటే, అంటే బాల్కనీ నుంచి ఈ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలామంది ఈ పుస్తకాన్ని చదవరు. మీ ఎదుట, ఈ సమాజం ఎదుట ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నాను దేవుని సమక్షంలో. ఇది చదవని వాడికి క్రైస్తవుడిగా బతికే అర్హత లేదు. క్రైస్తవుడిగా వాడికి పుట్టగతులు ఉండవు. లెట్ మీ టెల్ యూ దిస్. ఎందుకంటే మీ గురువు గారి మాట ఇందులో ఉంది. కొత్త నిబంధన రాయకముందు ఆయన ఈ మాట చెప్పాడు, లేఖనములలో జీవముందని మీరు చెబుతారు కదా, వెళ్ళి లేఖనాలు చదవండి, అందులో నేను దొరుకుతాను. లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. రైట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, Christ, Christ, Christ. In every book of all the 66 books, Christ is revealed and portrayed. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆమూలాగ్రంగా ప్రతి పుస్తకంలో క్రీస్తే ప్రస్ఫుటమయ్యాడు. మీకు తెలుసా ఆ క్రీస్తు? Have you read this Bible enough? లేకపోతే ఎప్పుడో రాసిన ఈ పుస్తకం నాకెందుకు పనికి వస్తుందని అనుకుంటున్నారా? If you don't know this book, you don't know Christ. క్రీస్తును ప్రేమిస్తే ఆయన మాటను ప్రేమిస్తారు. మీకు బాగా ఇష్టమైన వాళ్ళ మాట మీరు వింటారా? మనకు అప్పుడప్పుడు ఎవడి మాట విండండి, వాళ్ళ అమ్మ చెప్తే వింటాడండి, ఎవడి మాట విండండి, పలానా ఆయన చెప్తే వింటాడండి అని మీరు ఎప్పుడప్పుడు వింటుంటారు. ఎందుకు? ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ మాట వింటాం. మీరు మీ అమ్మను ప్రేమించారో లేదో ఎలా తెలిసిపోతుంది? ఇలాగే తెలిసిపోతుంది. మదర్స్ డే అప్పుడు ఐ లవ్ యూ మమ్మీ అని ఒక పువ్వు ఇస్తే అది చెవులో పువ్వు పెట్టినట్టు. 364 రోజులు అమ్మని ప్రేమించకుండా, అమ్మ మాట వినకుండా, మదర్స్ డే రోజు మాత్రం
ఆమెకు ఒక పువ్వు ఇచ్చావనుకో, ఐ లవ్ యూ చెప్పావనుకో, చెవులో పువ్వు పెట్టినట్టే. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇలాగా? ఈ మధ్య క్రిస్టియానిటీ డే అని కూడా చేస్తున్నారు. పాపం మా ఒక్కరోజు జీవిస్తారేమో క్రీస్తు కోసం, నాకు తెలీదు. విధేయత ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము, నేను నా తండ్రి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. బయట శిష్యులకి ఇక్కడ శిష్యులకి ఏంటి తేడా అంటే, అక్కడ గురువుగారు శిష్యుడు బయట ఉంటాడు, ఇక్కడ గురువుగారు శిష్యుడు లోపల జీవిస్తాడు. ఎప్పుడు? నిజమైన శిష్యులు అయినప్పుడు. నిజమైన శిష్యులు ఎప్పుడవుతాం? ఇదిగోండి, ఆయన మాట విన్నప్పుడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. యోహాను 14:24. ఇప్పుడు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నాడు ఆయన. 8వ అధ్యాయము 31 నుంచి చదువుతున్నాను నేను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నా వాక్యాన్ని పాటిస్తే, నా మాటను జవదాటకుంటే, నాకు విధేయత చూపించిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ఎప్పుడవుతారు మీరు నిజంగా శిష్యులు? వాక్యం విన్నవాళ్ళు కాదు. ఇది ఫస్ట్ సండే కదండి, ఇది సెకండ్ సండేనా? ఎవ్రీ సండే ఉంటుందా మీకు టేబుల్? ఎవ్రీ సండే ఉంటుందా? ఏమండి, ఉంటుందా? బ్యాప్టిస్ట్ చర్చ్లో చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దాట్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. సాధ్యమైనంత తరచుగా ప్రభు శరీరంలో, ఆయన రక్తంలో మనం సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ద్రాక్షరసంలో పాల్పుచ్చుకోవాలి. అయితే ఒకవేళ ఇది నెలకి ఒకసారి పెట్టుకున్నారనుకోండి, మీకు జనం తగ్గిపోతారు రావడం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రిపేర్డ్గా రారు చర్చ్కి, సరదాగా వస్తారు చర్చ్కి. అందుకని ఐ సెడ్ ప్రైజ్ ద లార్డ్. నేను ఎందుకు అంటున్నానంటే, క్రీస్తు మాట విన్నవాడే నిజమైన శిష్యుడు. వాళ్ళకు ఒకటి జరుగుతుందంట, వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారట. ఎవరికి అర్థమవుతుంది దేవుడి గురించి సత్యం? ఎవరికి అర్థమవుతుంది సార్? శిష్యుడికి మాత్రమే. సత్యముతో ఆరాధించేవాడు ఎవడు? ఇప్పుడు నాకు చెప్పండి. క్వైర్లో ఉన్న వాళ్ళందరూ కాదు. ఎవరు మేడం చెప్పండి? శిష్యులు మాత్రమే. శిష్యులు ఎవరు? ఇప్పుడు దాకా నేను చెప్పేశాను ఆల్రెడీ, మళ్ళీ చెప్పక్కర్లేదు. సత్యం ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది. 32వ వచనం. దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? పాపము నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమును తెలుసుకుందంటే సత్యం ఎవరు? క్రీస్తే సత్యం. అందుకనే 36వ వచనంలో, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులు. కాబట్టి శిష్యుడు వాక్యానికి లోబడ్డం వల్ల, విధేయత చూపించడం వల్ల ఏం తెలుసుకుంటాడో తెలుసా? అల్టిమేట్గా వాక్యాన్ని తెలుసుకుంటూ ప్రభువుని తెలుసుకుంటాడు, గురువుని తెలుసుకుంటాడు. దట్స్ ద బ్యూటీ. విధేయతలో ఉన్నటువంటి సౌందర్యం ఏంటంటే, తమరు మీ గురువు గారిని లోతుగా తెలుసుకుంటారు. యు విల్ బి ఎవర్ క్లోజ్ టు హిమ్. విధేయత ద్వారా మాత్రమే దేవునికి దగ్గర అవ్వగలం, ఇంకా మరి దేని ద్వారా దగ్గర అవ్వలేం. ఎంత వింటున్నారో ఇక్కడ నాకు తెలియదు, ఎంత పాటిస్తున్నారో నాకు తెలియదు, మీరు చెక్ చేసుకోండి. నెంబర్ 4, ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ లవ్స్ హిస్ ఫెలో డిసైపుల్. ప్రభువును మాత్రమే ప్రేమించడు, తన తోటి శిష్యుణ్ణి, శిష్యురాల్ని కూడా నిజమైనటువంటి శిష్యుడు ప్రేమిస్తాడు. చూడండి, మీకోసం చదువుతున్నాను. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఏంటి దీని అర్థం? తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలా ప్రేమించాడట.
నా ప్రేమలో నిలిచి ఉండమంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా మీ తోటి సభ్యుల్ని, శిష్యుల్ని అలా ప్రేమించాలని అర్థం. పరలోక ప్రార్థన చెప్పారు కదా ఇందాక, మీరు చెప్పారా? అందులో ఏమన్నారు? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము. అసలు ఈ రూల్ కానీ ఆయన ఫాలో అయితే మీ రుణాలు క్షమించబడతాయా? ఊరికే అడుగుతున్నా మిమ్మల్ని. ఏం సార్, ఊరికి చెప్పేకండి దేవుడి సన్నిధిలో కూర్చొని. ఈ అర్థం లేని మంత్రాలు కాదు. వెన్ యూ అట్టర్ ఎ వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, బీ కేర్ఫుల్, యు మస్ట్ మీన్ ఇట్. ఈయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ఏమంటున్నాడు? నిజమైన శిష్యుడు నన్ను మాత్రమే ప్రేమించడు, నా శిష్యులందరినీ, నా శిష్యురాళ్ళందరినీ ప్రేమిస్తాడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. యోహాను 15:17. 13లోకి వెళ్దాం, కొంచెం వెనక్కి వెళ్దాం. 34-35లో ఆయన అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలన. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మనం ఎలా ప్రేమిస్తాం? మనం ప్రేమించడానికి కొన్ని ఉన్నాయి. మీ చర్చిలో ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఖచ్చితంగా మీరు కూడా ఆంధ్రులే కాబట్టి, మీరు కూడా తెలుగువారే కాబట్టి, మీరు కూడా భారతీయులే కాబట్టి, మీరు కూడా భారతీయ క్రైస్తవులే కాబట్టి మీలో కూడా ఇది ఉండుండాలి, ఈ దోషం ఉండుండాలి. కులాన్ని బట్టి ప్రేమిస్తాం. కాదనగలరా ఎవరైనా? ఎక్కడో ఈ కాంగ్రిగేషన్లో ఒక మహానుభావుడు, ఒక మహానుభావురాలు ఉండుంటుంది. అలా కాకుండా కానీ తత్తిమ వాళ్ళందరూ కూడా అలాగే ప్రేమిస్తారు. ఒకవేళ మీరు కానీ కులాన్ని బట్టి ప్రేమించలేదు అని అన్నారనుకోండి, ఇమీడియట్గా మీకు ఒక అగ్ని పరీక్ష పెడతా. వేరే కులం వాడికి మీ అమ్మాయిని, మీ అబ్బాయిని ఇవ్వాలి. పాస్ అవుతారా? పాస్ అవుతారా? నాకు తెలంగాణ నుంచి ఒక ఫోన్ వచ్చింది డిసెంబర్లో. సార్, ఐక్య క్రిస్మస్ పెట్టుకుంటున్నాం, మీరు రావాలి అని. నేను అడిగాను, ఎంతకాలం నుంచి పెట్టుకుంటున్నారు? 18 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాం సార్, ఇది 19వ సంవత్సరం సార్, మీరు రావాలి. ఇంకా అది కాక అంతకుముందు ఎవరెవరు స్పీకర్లు వచ్చారు, పెద్ద పెద్ద స్పీకర్లు అని చెప్పారు. అంటే నన్ను ఇన్స్పైర్ చేయడానికి ఆయన పాపం తంటాలు పడుతున్నాడు అనమాట. అప్పుడు నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను, ఆయన ఊహించిన ప్రశ్న. 18 ఏళ్ళ నుంచి ఐక్య క్రిస్మస్ పెట్టుకున్నారు కదా, మీకు ఐక్యత వచ్చిందా అని అడిగాను. ఎన్ని డినామినేషన్స్ వస్తాయి మీ ఐక్య క్రిస్మస్కి? చాలామంది వస్తారు సార్, అన్ని రకాల చర్చిలలో వస్తారు. మీకు ఐక్యత వచ్చిందా? ఒక డినామినేషన్లోనే ఐక్యత ఉందా, లేక డినామినేషన్కి మధ్య కూడా ఐక్యత ఉందా? మీ దగ్గర మీకు ఐక్యత ఉందా? ఐక్యత రాకపోతే ఎందుకు పెట్టుకుంటాం సార్ అన్నాడు ఆయన. అలానా? మరి మీరు ఒక కులం అబ్బాయిని ఇంకొక కులం అమ్మాయినికి ఇస్తున్నారా అని అడిగాను. ఆయన జానీ జానీ ఎస్ పప్పలో రైమ్లో స్టోరీ లాగా హహా అని నవ్వేశాడు కవరింగ్ కోసం. అట్లయితే నేను రానులే అన్నాను. నేను ఐక్య క్రిస్మస్లకి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఐక్యత లేని ఐక్యత అది సూడో ఐక్యత, అది వేషధారణతో కూడిన ఐక్యత. ఈయన ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నేను మిమ్ముని ప్రేమించినట్టు. యేసుప్రభు కులం చూస్తాడా కులం? మరి మీరు ఎందుకు చూస్తున్నారు? ఆ గజ్జి తామర అని ఉంటుంది బయట, దానికి సపట మలమన్నా ఉంది, సైబాలన్నా ఉంది. మీ గజ్జికి ఏముందండి బాబు, నాకు చెప్పండి. మీరు శిష్యులా? మీరు కుల నాయకులు, కుల శిష్యులు, కుల రోగులు. కుల క్యాన్సర్తో బాధపడుతున్నారు, కుల కుష్టుతో బాధపడుతున్నారు. ఆయన అంటున్నాడు, మీరు శిష్యులైతే నేను ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు. ఇక్కడ కులం అడ్డు రాదు. ఇంకొక అద్భుతమైన మాట అన్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల
దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంట వనస్థలిపురంలో. వనస్థలిపురంలో మీరు యేసుక్రీస్తు శిష్యులని ఎలా తెలుస్తుందట? మీరు కులానికి మించి ప్రేమించాలి. అది నెంబర్ 5, యేసుక్రీస్తు శిష్యుడు, ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ సఫర్స్ ఫర్ హిజ్ మాస్టర్. నువ్వు శిష్యురాలివా, ఒకటి ఉంది నీకు, ఇది ఖచ్చితం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ దేనికి గుర్తు సార్? 40 దినాలు లెంట్ చేస్తారే, 40 దినాల్లో కనీసం ఏమైనా ఒక త్యాగం చేస్తారా ప్రభు కోసం? పూలు పెట్టుకోకపోవడం త్యాగమా? ఏమంటే త్యాగమా అది? మీరు కొత్త బట్టలు వేసుకోకపోతే త్యాగమా? ఆయనేమో ప్రాణం పెట్టాలా మీకోసం, మీరేమో పూలు పెట్టుకోరా? ముక్క తినకపోతే త్యాగమా? ముక్క తినకపోతే నీ మధ్యప్రదేశ్కే మేలు, నీ పొట్టక మేలు, నువ్వు వెయిట్ తగ్గుతావు, నీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నువ్వు తొందరగా ఐసీయూకి వెళ్ళకుండా ఉంటావు. నీకు కదా మేలు, ఆయనకేంటి మేలు నువ్వు ముక్క మానేస్తే? డానియల్ ఫాస్టింగ్ అంట, మళ్ళీ కొత్త కనుక్కున్నారు వీళ్ళు, డానియల్స్ ఫాస్టింగ్. దానియేలు ఫాస్టింగ్ ఉండి ఏం సాధించాడు? తమరేం సాధించారు? ఆ త్యాగం కాదు నేను చెప్పేది, తల తీయించుకోవడానికి రెడీ అయ్యే త్యాగం, సఫరింగ్. సిలువ రెండిటికి గుర్తండి, ఒకటి శ్రమకు, రెండవది త్యాగానికి. ఒకటి సఫరింగ్, రెండవది త్యాగం, సాక్రిఫైస్. ఈ రెండు నీకు లేవా, నువ్వు సిలువనెత్తుకొని వెంబడించినట్టు లెక్క. గమనించండి అక్కడ లాంగ్వేజ్, అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్, సర్వనామాన్ని గమనించండి. నా సిలువనెత్తుకొని అనలేదు ఆయన సిలువను ఎవడో మోయలేడు, ఆయన ఒక్కడే మోయగలడు. ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంతా ఆ సిలువ మీద ఉంటుంది, ఎవడు మోయలేడు. ఈ సిలువ ఎవరిదంటే ప్రతివాడు తన సిలువనెత్తుకొని, ఎవరి త్యాగం వాళ్ళది, ఎవరి కష్టాలు వాళ్ళవి. కొంతమంది అంటుంటారు నాలాంటి కష్టాలు ఎవరికీ లేవు ఈ లోకంలో అంటే, అందరిని చదివేసేవేటి నువ్వు? అందరి కష్టాల్లోకి దూరేసేవేటి? లేదు, నీ కష్టాలు నీకు గొప్ప, ఇంకోళ్ళ కష్టాలు ఇంకోళ్ళకి గొప్ప. పేద కష్టాలు పేదవి అన్నారు, అందుకే ఊరికే అనలా. కష్టాలులో రకాలు ఉన్నాయి. నీ సొంత తప్పిదం వల్ల వచ్చే కష్టాలు ఉంటాయి, అది క్రీస్తు కోసం శ్రమపడినట్టు కాదు. నువ్వు ప్రసంగం చేస్తా గబుక్కున ఓ మాట అనేస్తావు, నోరు జారుతావు, ఆత్మావేశం పోయి మానవావేశం వస్తుంది నీలోకి. ఆ మానవావేశంలో నువ్వేదో అంటావు, నీ మీద కేసు బుక్ అవుతుంది. అది దేవుడి కోసం నువ్వేదో కష్టపడినట్టు పోజించుకోవద్దు. నువ్వు ఎవరినో ఒక మతోన్మాదిని తిడతావు, నీ మీద కేసు బుక్ అవుతుంది. ఆయన అందుకే పాముల వలె వివేకంగా కూడా ఉండండి, పావురముల వలె మీరు నిష్కపటంగా మాత్రమే కాదని చెప్పాడు. ఆ కష్టాల గురించి మాట్లాడట్లా నేను. క్రీస్తు కోసం నువ్వు నిలబడ్డప్పుడు, నీతి కోసం నువ్వు నిలబడ్డప్పుడు కష్టాలు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే, ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు రాత్రి పరిచయం అయ్యారు నాకు. మీరు బల్ల కింద చేతులు పెట్టను అని నిర్ణయించుకున్నారనుకోండి, అంటే లంచము తీసుకోనని నిర్ణయించుకున్నారనుకోండి, మీ కష్టాలు మొదలవుతాయి. అది క్రీస్తు కోసం కష్టాలంటే. మమ్మీ నేను కులం చూడను అని అన్నాడు అనుకోండి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతోటి, కష్టాలు మొదలవుతాయి. డాడీ నేను కట్నం తీసుకోను అన్నాడు అనుకోండి ఒక అబ్బాయి, కష్టాలు మొదలవుతాయి. అది క్రీస్తు కోసం కష్టాలంటే. సంఘంలో పెద్దలే తప్పు చేస్తున్నారు అనుకోండి, ఒక ఆయన
తమ్ముడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, అన్న నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని పక్క తీసుకెళ్ళి చెప్పినా కష్టాలు మొదలవుతాయి. క్రీస్తు కోసం కష్టాలంటే అది. ఆర్ యు రెడీ? క్రీస్తు కోసం కష్టపడేటప్పుడు నా అహాన్ని చంపుకోవాలి, నా పరువుని చంపుకోవాలి, నా ప్రతిష్టను చంపుకోవాలి, అపార్థానికి సిద్ధపడాలి, అపనిందకు సిద్ధపడాలి. ఆర్ యు రెడీ? అప్పుడే తమరు డిసైపుల్. అప్పుడే తమరు డిసైపుల్. మీరు వాచ్ చూసుకుంటున్నారని నాకు తెలుసు, అందుకని నేను క్లబ్ చేసి మాట్లాడుతున్నాను, తగ్గించి మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడేవాడు ధన్యుడు. టీవీ ముందు, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఫోన్లో, పేపర్లో తలదూచి ఎక్కువసేపు కూర్చొని టైం తెలియకుండా ఉన్నవాడు ధన్యుడు కానేరడు. మీరు పలావు వండుతారు అని అంటే మధ్యాహ్నం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు, కానీ ఇక్కడ నుంచి పలావు పెడతామంటే మీరు అస్సలు వెయిట్ చేయరు. మీరు చాలా గొప్పవాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 10:39, తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. చూడండి, మన కరోనాలో నిజమైపోయింది ఇది. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఒక పారాడాక్స్ ఉంది, ఒక వైరుధ్యం ఉంది. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. దట్స్ డిసైపుల్షిప్ అని ఇంకా అంటున్నాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఈరోజు ప్రబోధం ఏంటండి? దేవుడి దగ్గరికి రా, ఆయనకి 10,000 ఇవ్వు, నీకు 1,00,000 ఇస్తాడు. ఆయనకి 1,00,000 ఇవ్వు, నీకు 10 లక్షలు ఇస్తాడు. ఆయన హుండీలో డబ్బులై నీ ఇంట్లో అంతా డబ్బులు 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 డబ్బులు. నువ్వేంటి పాత స్కూటర్లో తిరుగుతున్నావా? వచ్చి కూకట్పల్లిలో డబ్బులై నువ్వు BMW తిరుగుతావు. ఎవరు ఈ దేవుడు? ఈ దేవుడు రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ దేవుడి శిష్యుడు కూడా కింగే. నువ్వు కింగ్ కాదు. నువ్వు కింగ్ అవడానికి టైం ఉంది ఇంకా. నువ్వు ఇప్పుడు కానీ ఆయన కోసం భరిస్తే రేపొద్దున నేను కింగ్ని చేస్తానన్నాడు. ఇప్పుడు కాదు నువ్వు కింగు. అయ్యా స్ప్రింగు ఎగరకు. తెలుసుకో వాక్యం ఏం చెప్తుందో. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, క్రైస్తవంలో త్యాగం తప్పనిసరి. కానీ మనం ఎందుకు వస్తున్నాం దేవుడి సన్నిధికి? దేవుడేదో ఇస్తాడని. బయట దేవుడికి ఈ దేవుడికి తేడా చెప్తా మీకు. బయట దేవుళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు భక్తుడితో. భక్తుడు కూడా దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. అయ్యా నీ హుండీలో ఇంత వేస్తా, అయితే ఇప్పుడేను ఎందుకంటే దేవుడిని కూడా నమ్మలేడు. ముందేడు ముందు మొక్కుకుంటాడు. నీ హుండీలో ఇంత వేస్తా, ఎప్పుడంటే నాకు అది చేసి పెట్టాలి నువ్వు. అప్పుడేస్తా. అందుకని ఆ దేవుడికి ఏమని పేరు వచ్చింది? ఆపద మొక్కుల వాడు అని వచ్చింది పేరు. ఒకవేళ నువ్వు మొక్కుకొని ఆయన చేసేసిన తర్వాత నువ్వు చేయలేదనుకో, ఆయనకి చేయాల్సింది, అప్పుడు నడ్డి విరిచి వడ్డీతో సహా నీ దగ్గర కలెక్ట్ చేస్తాడట ఆయన. అందుకని ఆయనకు ఇంకో పేరు వచ్చింది, వడ్డీ కాసుల వాడు అని పేరు వచ్చింది. కానీ ఈ దేవుడు ఉన్నాడే, ఈయన అలాంటి దేవుడు కాదు. నువ్వు ఇస్తేనే ఇస్తా. మన రాజమండ్రిలో ఓ పాస్టర్ అమ్మ చెప్తుంది, చాలా పేరున్న పాస్టర్ అమ్మ. ఆమె చెప్తుంది, మనం దేవుడికి ఇస్తేనే మనకు ఆయన ఇస్తాడు. మీరు బ్లెస్ అవ్వాలనుకుంటున్నారా? ఆయనకి ఇవ్వండి. మరి పేదవాడి సంగతి ఏంటి? అంటే గొప్ప వాళ్ళనే దీవిస్తాడనమాట దేవుడు. అది కూడా గొప్ప వాళ్ళలో ఇచ్చేవాళ్ళనే దీవిస్తాడనమాట. పేదవాళ్ళకి ఏం చేయడు ఆయన.
నీతిమంతుని మీద అనీతిమంతుని మీద ఏకరీతిగా వర్షము కురిపించేవాడు కదా ఈ దేవుడు. మర్చిపోయావా పాస్టరమ్మా? మర్చిపోయావా నువ్వు? వాక్యం వస్తే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. టెక్స్ట్ బుక్ బయటికి వెళ్ళి మాట్లాడేటువంటి అధికారం నీకు లేదు. నేను చెప్తున్నాడు, నా నిమిత్తము తనకు కలిగినదంతయు విడిచిపెట్టేవాడు, దానికి సిద్ధపడేవాడు నా శిష్యుడు. ఈరోజు పాస్టర్లు ఏం చెప్తున్నారంటే, అందరూ కాదు, కొందరున్నారు, వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తున్నారు. ఈ మంచోళ్ళు ఏమో కాముగా కూర్చొని ఉన్నారు. అది ప్రాబ్లం. దేశం ఎందుకు చెడిపోయిందంటే చెడ్డోళ్ళని బట్టి కాదట, మంచోళ్ళు నోటి మీద ఏలేసుకుని నోటంట. అది ప్రాబ్లం. ఈ బ్యాచ్ ఉందే, ఈ గోల్ చేసే బ్యాచ్, వీళ్ళు చెప్తున్నారనమాట. అది కూడా దేవుడికి ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? నర్మగర్భంగా కనపడకుండా ఒక అంతర్లీన అర్థం ఏమిటంటే నాకివ్వడం. ఎందుకంటే నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను కదా దైవజనుణ్ణి, నువ్వు నాకివ్వాలి. ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఏమిస్తావు ప్రభు అని నువ్వు అడగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఈయన నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు, ప్రాణం కూడా ఇచ్చేశాడు. నీకోసం తన దేవత్వాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. నీకోసం జనన మరణాలు లేనివాడు జనన మరణాల్లోకి వచ్చాడు. నీకోసం పాపం ఎరుగనివాడు, పాపాన్ని కన్నులతో కూడా చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు పాపాన్ని, నీ పాపాన్ని, నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు. దెర్ ఈజ్ నో గాడ్ లైక్ దిస్. దెర్ ఈజ్ నో గాడ్ లైక్ దిస్. ఇంకేం అడుగుతావు ఆయన్ని? జోబులు ఖాళీ అయ్యాక, ఆయనే ఖాళీ అయిపోయాక ఇంకేం అడుగుతావు నువ్వు ఆయన్ని? తను రిక్తునిగా చేసుకునేను. నీకు సమస్తాన్ని ఇచ్చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన, నా కోసం ప్రాణమైనా ఇవ్వగలవా? ఆయనకు అధికారం ఉంది అడగడానికి, ఆయనకు అర్హత ఉంది అడగడానికి. ఆయనకు మాత్రమే అధికారం, అర్హత ఉంది అడగడానికి. ఆర్ యు రెడీ ఫర్ ఎ సాక్రిఫైస్? మిమ్మల్ని అందరినీ పేదవాళ్ళని చేసేస్తానని క్రీస్తు అడగట్లేదు. బట్ ఇఫ్ ద పాయింట్ కమ్స్, ఇఫ్ దట్ రిక్వైర్మెంట్ కమ్స్, నువ్వు రెడీనా దేన్నైనా వదిలిపెట్టడానికి క్రీస్తు కోసం? ఓన్లీ దెన్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ డిసైపుల్. లెట్ మీ క్లోజ్. శిష్యుడు ఉండే ఆఖరి లక్షణం, ఈరోజు వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో శిష్యుడికి ఉండవలసిన, శిష్యురాలకు ఉండాల్సిన ఆఖరి లక్షణం, ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఇమిటేట్స్ హిస్ మాస్టర్. శిష్యురాలు ఎలా ఉంటారు? తన గురువు గారిలాగా ఉండాలి, తన గురువు గారిని ఇమిటేట్ చేయాలి. చూడండి ఈ మాటలు ఎంత చక్కగా చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 10:25, మత్తయి 10:25. శిష్యుడు తన బోధకుని వలె, అంటే తన గురువు వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటున్న క్రైస్తవం అదే, శిష్యరికం అదే. మీరు నాలాగా ఉంటే చాలు, నన్ను ఇమిటేట్ చేయాలి. లూకా 6:40. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి శిష్యుడు తన బోధకుని వలె ఉండును. నువ్వు శిష్యరికంలో సిద్ధత్వం సంపాదించావా, మెచ్యూరిటీ సంపాదించావా, పరాకాష్ఠకు వచ్చావా, నువ్వు ఆయనలాగా మారాలి. ఎన్ని ఆదివారాల నుంచి సంఘానికి వస్తున్నావు? యూట్యూబ్లో ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఇక్కడ ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఎన్నిసార్లు ఆరాధించావు? నువ్వు నీ గురువు గారిలాగా మారావా? అదే ప్రశ్న ఈ రోజున. కొద్దిగైనా మారావా? బొత్తిగా మారలేదా? దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. ఎంత అద్భుతమైన మాటలు ప్రభువు చెప్తున్నాడు. సో శిష్యుడికి ఉండేటువంటి ఈ లక్షణాలు, ఈ అర్హతలు మనము పునికి పుచ్చుకున్న నాడు మనము నిజమైనటువంటి క్రైస్తవులమవుతాం. గమనించండి, శిష్యులుగా ఉండడమే క్రైస్తవులుగా ఉండడం. ఒక చర్చిలో మెంబర్గా ఉండడం క్రైస్తవులుగా ఉండడం కాదు. బాప్తిస్మం తీసుకోవడం క్రైస్తవులు అవడం కాదు. బలలో చేయి వేయడం క్రైస్తవులు అవడం కాదు. చర్చిలో పెద్దలు అవడం క్రైస్తవులు అవడం కాదు. కొన్ని ఏళ్ల తరబడి చర్చికి రావడం క్రైస్తవులు అవడం కాదు.
క్రైస్తవ కుటుంబంలో పుట్టడం క్రైస్తవులు అవడం కాదు. ప్రతిరోజు ప్రార్థన చేయడం, క్రైస్తవ పాటలు పాడడం క్రైస్తవులు అవడం కాదు. ఇది క్రైస్తవులు అవడం అంటే. నువ్వు శిష్యుడివా, శిష్యురాలివా, కమాన్, యు ఆర్ ఎ క్రిస్టియన్. ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్, ఈ కనీస అర్హతలు మీ దగ్గర లేవా, దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నా ఈ క్షణంలోనే మీరు తలలు వంచి ప్రార్థన చేసి మీరు ఆయన శిష్యులు కాగలరు. ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు దాకా మీరు అలా అవ్వకపోతే, ఒకవేళ అటువంటి భ్రమలో మీరుంటే, ఈ క్షణమే మీరు తలలు వంచి మౌనంగా ప్రభుని అడగచ్చు. ప్రభువా, ఐ వాంట్ టు బీ అ ట్రూ డిసైపుల్, అ ట్రూ క్రిస్టియన్. చేంజ్ మీ లార్డ్. నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోకి రా, నన్ను మార్చు. ఎవరైతే పూర్తిగా ఆయనకి అప్పగించేసుకుంటారో వాళ్ళని ఆయన మారుస్తాడు, మరొకరిని ఆయన మార్చడు. అది ఆయన పద్ధతి కాదు. ఆయన బలవంతంగా జుట్టుపట్టి ఎవరిని మార్చడు. చిన్న ప్రార్థన చేస్తాను, మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ నిజమైన శిష్యులుగా మేము ఉండడానికి మాకు కృప చూపించండి. ఈ యొక్క వాక్యం మా హృదయాల్లో భద్రం చేసుకుని, అపవాది ఎత్తుకుపోకుండా లౌకిక ఆశలు, ధనాపేక్ష, వ్యామోహాలు ఎత్తుకుపోకుండా భద్రం చేసుకోవడానికి కృప చూపించండి. నీ ఆత్మ కార్యసిద్ధికి, నీ ఆత్మ ఫలింప చేయడానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, నీ కృప కలిగిన హస్తాల్లో మేము బలహీనమని ఒప్పుకొని, మేము నీలాగా బ్రతకడానికి, నువ్వు ఆశించిన రీతిగా బ్రతకడానికి, నిజమైన శిష్యులుగా ఉండడానికి, మాకు ఆశ ఉన్నా దాన్ని ఆచరించలేని అశక్తతలో ఉన్న మాకు సహాయం చేయమని నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాము తండ్రి.